శ్రీనాథరెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అందరికీ నమస్కారం. నేను మీ శ్రీనాథరెడ్డి మిట్టపల్లి. ఇవాళ తరకు వచ్చి ఏప్రిల్ 13, 2025 సంవత్సరం. ఇవాళ ముఖ్యాంశాల్లోకి వచ్చినట్లయితే కువైట్లో 2 రోజుల క్రితమే దుమ్ము తుఫాన్ వచ్చి చాలా బేభత్సం సృష్టించిందని చెప్పేసి మనందరికీ తెలుసు కదా. అయితే కువైట్కి సంబంధించిన వాతావరణ శాఖ వాళ్ళు తెలియజేస్తున్న సమాచారం మేరకు రేపు మరోసారి దుమ్ము తుఫాన్ రానుంటారో తెలియజేస్తున్నారు. రేపు అది కూడా వేడి గాలులతో కూడినటువంటి దుమ్ము తుఫాన్ రావచ్చు అని చెప్పేసి అంటున్నారు. సో ఉష్ణోగ్రతలు కూడా పెరగనున్నాయి. వేడి గాలులు కాబట్టి సుమారుగా 38 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు ఏదైనా పెరగనున్నట్లు తెలియజేస్తున్నారు. కాబట్టి రేపు ఎవరన్నా బయట వెళ్ళి పని ఏదైనా ఉంటే కనుక కొద్దిగా చూసుకొని జాగ్రత్తగా ఈ దుమ్ము తుఫాను వస్తుందంటున్నారు. కాబట్టి దానికి తగ్గట్టు కొన్ని జాగ్రత్తలు తీసుకొని వెళ్తే మంచిది. కువైట్లోని నువైసీ బోర్డర్ దగ్గర విధులు నిర్వహిస్తున్నటువంటి ఒక సెక్యూరిటీ అధికారికి కువైట్కి సంబంధించిన న్యాయస్థానం జైలు శిక్ష విధించింది. ఎందుకు ఏమిటని మనం వివరాలను చూసుకున్నట్లయితే కువైట్కి సంబంధించిన ఒక 2 పౌరులు రీసెంట్గా దేశం విడిచి పారిపోవడం జరిగింది. యాక్చువల్లీ వాళ్ళకి ద్వంద్వ పౌరసత్వం ఉంది. సో ద్వంద్వ పౌరసత్వం కలిగిన వాళ్ళు కువైట్లో ఉండడానికి లేదు. ఒక పౌరసత్వం అయితే క్యాన్సిల్ చేస్తారు. ఒకవేళ ఆ విధంగా ఉంటే వాళ్ళపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అయితే వీళ్ళిద్దరు కూడా ఇక్కడి నుంచి సౌదీకి పారిపోవడం జరిగింది. అయితే వీళ్ళు పారిపోవడానికి ప్రయత్నం చేసినప్పుడు నువైసీ బోర్డర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ సెక్యూరిటీ అధికారిగా ఎవరైతే విధులు నిర్వహిస్తున్నారో ఆయన ఏం చేశాడంటే ఒరిజినల్ పేపర్స్ని డూప్లికేట్ చేసి ఆయన యొక్క ఐడి కార్డును ఉపయోగించి సిస్టంలో డేట్ అనేటువంటిది మార్చేశాడు. వాళ్ళు వెళ్ళింది రీసెంట్గా, కానీ ఎప్పుడో 2021లో వెళ్ళినట్లు ఆయన డేట్లు అనేటువంటిది మార్చడం జరిగింది. దాని ద్వారా వాళ్ళు దేశం నుంచి సౌదీ అరేబియాకి పారిపోయారు. సో దీని తర్వాత ఈ విషయం కాస్త బయటపడడంతో అతను అప్పుడు అదుపులో తీసుకున్నారు. అదుపులో తీసుకుని పూర్తిగా విచారించిన తర్వాత ఇవన్నీ కూడా నిరూపితం కావడంతో కువైట్కి సంబంధించిన న్యాయస్థానం అతన్ని విధుల నుంచి తొలగించాలని, అలాగే 5 సంవత్సరాలు జైలు శిక్ష విధించాలని చెప్పేసి తీర్పును కూడా ఇచ్చింది. సో ప్రస్తుతానికి సెక్యూరిటీ అధికారిగా విధులు నిర్వహిస్తున్న వ్యక్తి ఉద్యోగం పోగొట్టుకొని జైలు శిక్ష అనుభవించబోతున్నాడు. అమెరికా మరియు న్యూజిలాండ్ నుంచి కువైట్కి కోళ్ల ఉత్పత్తుల దిగుమతి చేసుకోవడాన్ని తాత్కాలికంగా ఆపివేస్తున్నట్లు కువైట్ గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది. దీనికి గల కారణం ఏంటంటే ఆ దేశాల్లో ప్రస్తుతానికి ఉన్నటువంటి ఈ పక్షులకు ఉన్నటువంటి వ్యాధుల కారణంగా ఈ ఇన్ఫ్లుయెంజాలు అంటే బర్డ్ ఫ్లూ అంటాం కదా. సో అలాంటి వ్యాధులు అక్కడ ఎక్కువగా ఉండడంతో ఆ పక్షుల ద్వారా కోళ్ళ ద్వారా ఇక్కడికి వచ్చేటువంటి అవకాశాలు ఏమైనా ఉంటాయేమో అని చెప్పేసి ప్రస్తుతానికి తాత్కాలికంగా ఆపేస్తున్నట్టు తెలియజేస్తారు. సో కోళ్ళకి సంబంధించిన ఉత్పత్తులు ఏవైనా కావచ్చు, అది ఫ్రెష్ కోళ్ళు కావచ్చు, లేదంటే చిల్డ్ కావచ్చు, అలాగే ప్రాసెస్డ్ కావచ్చు, లేదంటే ఫ్రోజన్ కావచ్చు, ఏవైనా సరే కోళ్ళకి సంబంధించిన ఉత్పత్తులు ఏవి కానీ ప్రస్తుతానికి దిగుమతి చేసుకోవట్లేదు, కువైట్కి తాత్కాలికంగా ఆపేస్తున్నాము అని చెప్పేసి తెలియజేస్తారు. కువైట్లో ప్రస్తుతానికి ప్రవాసీలు ఎవరైతే ఉంటారో వాళ్ళు డ్రైవింగ్ లైసెన్స్ పొందడానికి అయ్యేటువంటి ఖర్చు అయితే కనుక చాలా తక్కువ. ఆ విషయం మనందరికీ తెలుసు. అయితే కువైట్ గవర్నమెంట్ ప్రస్తుతానికి కొత్త నిర్ణయం తీసుకుంది. ప్రవాసీలకి ఎవరైనా సరే డ్రైవింగ్ లైసెన్స్ కార్డు కావాలి అనుకుంటే మాత్రం తప్పనిసరిగా 10 దినాలు రుసుమైనటువంటిది చెల్లించాలని చెప్పేసి అంటున్నారు. యాక్చువల్లీ కువైట్ గవర్నమెంట్ డ్రైవింగ్ లైసెన్స్ కార్డు మన దగ్గర లేకపోయినా మొబైల్ ఐడీలో ఉన్నటువంటి చూపించిన చాలు అని చెప్పేసి తెలియజేసింది గతంలోనే. కానీ మన వాళ్ళు చాలామంది లేదు మాకు కార్డే కావాలి అని చెప్పేసి చాలామంది వెళ్ళి కార్డ్స్ కావాలని చెప్పేసి కోరుతున్నారు. అయితే గవర్నమెంట్ ప్రస్తుతానికి కొత్త నిర్ణయం తీసుకుంది. 10 దినాలు రుసుముగా పెట్టింది. సో మీకు ఎవరికైనా కార్డు కావాలంటే మాత్రం 10 దినాలు చెల్లించుకోవాలి. సో అయితే ఇది ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది ఏమిటి అనేసి అంటే ప్రస్తుతానికి ఇది నిర్ణయం అయితే తీసుకున్నారు గవర్నమెంట్. అఫీషియల్గా ఎప్పుడైతే గెజెట్ నోట్లో దీన్ని ప్రచురిస్తారో అప్పటి నుంచి అది అమల్లోకి వస్తుందని చెప్పేసి అంటున్నారు. సో అఫీషియల్గా గెజెట్ నోట్లో ఎప్పుడు వస్తుందో అప్పుడు మీకు నేను తెలియజేస్తాను. అప్పటి నుంచి మాత్రమే ఈ ఛార్జెస్ అయితే కనుక అమల్లో ఉంటాయి. అంతవరకు పాత ఛార్జెస్ ఏవైతే ఉంటాయో అవి మాత్రం అమల్లో ఉంటుంది. కొత్త ఛార్జెస్ రాగానే మీకు నేను తెలియజేస్తాను. కాకపోతే గవర్నమెంట్ మాత్రం దీనిపై నిర్ణయం తీసుకుని ఆల్రెడీ అన్నీ ఓకే చేసేసింది. గెజెట్ నోట్లో మాత్రమే ఇంకా రావాల్సి ఉంది. ఈజిప్ట్కి సంబంధించినటువంటి ప్రెసిడెంట్ అయినటువంటి అబ్దుల్ ఫతాహ్ ఎల్ సిసి ఆయన రేపు కువైట్కి చేరుకొని ఉన్నారు. అధికారిక పర్యటనలో భాగంగా ఆయన రేపు కువైట్కి సంబంధించిన అమీర్ అయినటువంటి షేక్ మిషాల్ అహ్మద్ అల్ జబర్ అల్ సబా గారు ఎవరైతే ఉన్నారో ఆయనతోటి భేటీ కానున్నారు. ఈ భేటీలో ముఖ్యంగా ద్వైపాక్షిక సంబంధాల బలోపేత దిశగా చర్చలు జరగనున్నట్లు సమాచారం. సాల్మియాలో ఉన్నటువంటి డబ్ల్యూ ట్రాన్స్ఫార్మర్ ఏదైతే ఉందో అంటే మెయిన్ ట్రాన్స్ఫార్మర్ ఏదైతే ఉందో అది బ్రేక్ డౌన్ అయింది. అది బ్రేక్ డౌన్ అవడంతో చాలా ప్రాంతాల్లో విద్యుత్ కేంద్రానికి అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా హవల్లీలోని చాలా ప్రాంతాల్లో విద్యుత్కి అంతరాయం ఏర్పడింది. అయితే ఈ మెయిన్ ట్రాన్స్ఫార్మర్ని దాని తర్వాత కనుక పునరుద్ధరించగలిగారు. దాని తర్వాత ఏరియాల వారీగా ప్రస్తుతానికి విద్యుత్ని కనుక పునరుద్ధరిస్తున్నారు. కువైట్కి సంబంధించినటువంటి ప్యాసీ అనగా పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు కువైట్లో సుమారుగా ఒక 325 మందికి సంబంధించినటువంటి చిరునామాలని వారి యొక్క సివిల్ ఐడి కార్డు నుంచి రద్దు చేస్తున్నట్లు తెలియజేశారు. అంటే వారి యొక్క చిరునామాలని క్యాన్సిల్ చేశారు. సో వాళ్ళందరూ కూడా 1 నెల రోజుల లోపు వారి యొక్క చిరునామాని అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది అనేసి అంటున్నారు. ఒకవేళ అప్డేట్ చేసుకోకపోతే ఒక్కొక్క వ్యక్తికి 100 దినార్ల వరకు జరిమానా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు. ఒక్కొక్క వ్యక్తికి అని చెప్పేసి ఎందుకన్నానంటే ఒకవేళ ఒక ఇంట్లో ఒక ఫ్యామిలీలో ఒక 2, 3, 4 ఉన్నారనుకోండి, వాళ్ళు అనుకోవచ్చు మేము అందరిది ఒకటే అడ్రస్ కదా,
మాకు అందరికీ కలిపి ఒక 100 దినార్లు జరిమానా పడుతుందేమో అని చెప్పేసి అనుకోవచ్చు. కాకపోతే ఒక్కొక్క పర్సన్కి 100 దినార్లు చొప్పున పడుతుంది. నలుగురు ఉంటే ఫ్యామిలీ మెంబర్స్, నలుగురికి 400 పడుతుంది. ఆ విధంగా అనమాట. సో ఒక నెల మాత్రం వాళ్ళ గడువు ఉంటుంది. ఆ నెలలోపు వాళ్ళు అప్డేట్ కనుక చేసుకోవాల్సి ఉంటుంది వారి యొక్క చిరునామాని. కాబట్టి మీలో కూడా ఎవరికైనా సరే మీకు సంబంధించిన చిరునామాలు రద్దయ్యా లేదో చూసుకోండి. మొబైల్ ఐడి ఓపెన్ చేసి మొబైల్ ఐడిలో కనుక మీరు పైన రీఫ్రెష్ బటన్ ఉంటుంది కదా, దాని కనుక టచ్ అయినట్లయితే మీకు అడ్రస్ ఉందా లేదా అనేది తెలిసిపోతుంది. సో మీకు ఎవరికైనా డౌట్ ఉంటే ఆ విధంగా చెక్ చేసుకోండి. అనకాపల్లి జిల్లాలోని కైలాసపట్నం ఊరిలో బాణసంచాలు తయారు చేసినటువంటి ఒక ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ అగ్ని ప్రమాదం కారణంగా అక్కడ పనిచేస్తున్నటువంటి కూలీళ్ళు మొత్తం 15 మంది కూలీలు పనిచేస్తున్నారు. అందులో 8 మంది వరకు ప్రాణాలు కోల్పోయినట్లు తెలియజేస్తున్నారు. ఆ ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు కొంతమంది యొక్క బాడీలు గుర్తుపట్టడానికి కూడా కుదరట్లేదు అనేసి అంటున్నారు. ఛిద్రమై పడిపోయే బాడీలన్నీ కూడా, వారికి శరీరం అంతా కూడా ముక్కలు ముక్కలుగా పడిపోయింది. ఎందుకంటే బాణసంచాలంటే ఇంకా ఎలా ఉంటుందో ప్రమాదం అందరికీ తెలుసు కదా. సో ఆ విధంగా ఒక 8 మంది వరకు ప్రాణాలు కోల్పోయినట్లు తెలియజేస్తున్నారు. మిగతా వాళ్ళకి తీవ్రమైన గాయాలయ్యి వాళ్ళందరికీ కూడా మెరుగైన చికిత్సను అందించడం కోసం అని చెప్పేసి దగ్గర ఉండే హాస్పిటల్కి తరలించారు. దీనిపైన అన్ని రాజకీయ పార్టీలు ఇతనికి స్పందించాయి. అలాగే అధికారులు కూడా స్పందించి వారికి మెరుగైనటువంటి చికిత్సను ఇతనికి అందించాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు. అలాగే ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో వారిని ఆదుకుంటామని చెప్పేసి ప్రభుత్వం కూడా ప్రకటించింది. సో ఏదైనప్పటికీ కూలీలుగా పనిచేస్తున్న వాళ్ళు లేదా బాగా డబ్బులున్న వాళ్ళు కాదండి, అందరూ కూడా అక్కడ కూలీలుగా పనిచేస్తున్నారు. ఎక్కడ బయట ఊర్ల నుంచి వలస వచ్చి అక్కడ ఈ బాణసంచా ఫ్యాక్టరీలో కూలీలుగా పనిచేయడం జరుగుతుంది. ఈ తారాజువ్వలు తయారు చేసినటువంటి ఒక ప్రముఖమైనటువంటి ఫ్యాక్టరీ అది. ఆ ఫ్యాక్టరీలో ఈ ప్రమాదం జరగడంతో పాపం వాళ్ళందరూ కూడా ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది, ఆ 8 మంది. సో ఎవరైతే ఆ 8 మంది ప్రాణాలు కోల్పోయారో వారి యొక్క ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పేసి కోరుకుందాం. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకూడదని చెప్పేసి కూడా మనం ఆశిద్దాం. ఫ్రెండ్స్, ప్రతి వారం మనం హెల్త్ ఇన్సూరెన్స్ మరియు లైఫ్ ఇన్సూరెన్స్ ఇలాంటి వాటి గురించి చర్చించుకుంటున్నాం కదా. సో వాటికి సంబంధించి నేను గతంలో చాలా వీడియోలు అయితే చెప్పడం జరిగింది అది. సో మనం ఇస్తున్నటువంటి ప్లాన్స్లో రీసెంట్గా వచ్చినటువంటి ప్లాన్ గురించి కూడా మనం ఒక వీడియోలో మనం పూర్తిగా వివరాలు అయితే అందించడం జరిగింది. సో కేర్ అల్టిమేట్ అని చెప్పేసి ఆ ప్లాన్ చాలా బాగుంది. సో గతంలో ఉన్నటువంటి ప్లాన్స్తో పోల్చుకుంటే ఇది చాలా బెనిఫిట్స్ ఎక్కువగా ఇస్తుంది. లైఫ్ టైం మనకి క్యూములేటివ్ బోనస్ అనేది పెరుగుతూ పోతుంటుంది. అంటే మనం వాడుకున్నా వాడుకోకపోయినా ఎవ్రీ ఇయర్ అమౌంట్ అనేది మనం చూపించుకోవడానికి వచ్చిన అమౌంట్ ఏదైతే ఉంటుందో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ సంవత్సరం మనం 10 లక్షల రూపాయల కవరేజ్ వచ్చేలాగా మనం ఇన్సూరెన్స్ చేయించుకున్నాం అనుకోండి, ఆరోగ్యపరంగా ఏదైనా సమస్యలు వస్తే రేపు సంవత్సరానికి అది 10 లక్షలకి మరొక 10 లక్షలు యాడ్ 20 లక్షల కవరేజ్ వస్తుంది. కానీ మనం కట్టేది 10 లక్షల కవరేజ్ కోసమే కడతాం. దాని తర్వాత సంవత్సరంలో మళ్ళీ ఇంకొక 10 లక్షలు పెరుగుతుంది. అట్లా లైఫ్ టైం మనం ఎన్ని సంవత్సరాలు ఇన్సూరెన్స్ రెన్యూల్ చేసుకుంటే అన్ని సంవత్సరాలు పెరుగుతూనే ఉంటుంది. అలాంటి బెనిఫిట్ కూడా మనం దాంట్లో తీసుకురావడం జరిగింది. సో ఆ విధంగా దాంట్లో చాలా రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. అన్లిమిటెడ్ ఉంటుంది. అలాగే మనకి షుగరు, బీపీ, కొలెస్ట్రాల్, ఆస్మా, థైరాయిడ్, జనరల్గా ఏంటంటే థైరాయిడ్కి 4 years వెయిటింగ్ పీరియడ్ అన్నింటిలోనూ. కానీ దీంట్లో తీసుకుంటూ 1 month నుంచే కవరేజ్ వచ్చేలాగా పెరగడం జరిగింది. అలాగే ఒబేసిటీ ఉన్న కూడా దీంట్లో మనం చూపించుకోవడానికి కుదురుతుంది. ఈ విధంగా చాలా రకాల బెనిఫిట్స్ అయితే ఉంటాయి ఆ ప్లాన్లో మనకి. ఇంకా దీంట్లో ఉన్నటువంటి బెనిఫిట్స్ అన్ని నేను వీడియో రూపంలో చేసి ఆల్రెడీ నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే పెట్టినాను. మళ్ళీ మీకు అన్నీ నేను చెప్తే మళ్ళీ మీరు బోర్ ఫీల్ అవుతారు. కాబట్టి ఆ వీడియోకి సంబంధించిన లింక్ అయితే కింద ఉంది. సో మొత్తం నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఒక హెల్త్ ఇన్సూరెన్స్ అయితే తీసుకోండి. ఎందుకంటే మనకి రేపు ఏదైనా సరే అనుకోకుండా ఏదైనా ఆరోగ్యపరంగా సమస్యలు వచ్చినట్లయితే మనం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆ భారీగా పడే బిల్లులు ఏవైతే ఉంటాయో వాటి నుంచి మనం బయటపడాలంటే ఇది తప్పనిసరిగా మనకు ఉండాలి. మీరు ఈ రోజుల్లో కనుక గమనించినట్లయితే మీరు ఎప్పుడైనా సరే హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు చూడండి, మనమేమో జోబులో డబ్బులు తీసి వేలకు వేలు అక్కడ బిల్స్ కడుతూ ఉంటాం. కొంతమంది ఏమో ఏమీ లేకుండా హెల్త్ కార్డు చూపించేసి లక్షల బిల్లు కట్టకుండానే వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఇన్సూరెన్స్ ఉంది, ఇన్సూరెన్స్ వాళ్ళు భరిస్తారు, వాళ్ళకి సంబంధం లేదు. మనం ఎందుకు ఆ విధంగా చేసుకోకూడదు? ఇది ఒక్కసారి ఆలోచించండి. ఎవరైతే హాస్పిటల్స్ వెళ్తుంటారో బిల్లు కట్టేటప్పుడు ఒకసారి పరిశీలించండి. ఎవరెవరు ఎంత బిల్లు కడుతున్నారు, ఎవరెవరు బిల్స్ కట్టకుండా ఇన్సూరెన్స్ ద్వారా లబ్ధి పొందుతున్నారు అనేటువంటిది ఒకసారి గమనించండి. ఎందుకంటే జనరల్గా మనకి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు వెళ్తుంటాం, బిల్స్ కడుతుంటాం కదా. మనం ఒకసారి 30,000, 40,000, 50,000, 1,00,000, 2 లక్షల రూపాయలు బిల్లు కడుతుంటాం. దానికి ఎన్నో ఇబ్బందులు పడుతుంటాం. మనం దాచుకున్న డబ్బులు పెట్టచ్చు, లేదంటే కొంతమంది పాపం ఏమీ లేక ఉన్నటువంటి బంగారం అమ్మేసి చూపించుకునే వాళ్ళు ఉంటారు. కొంతమంది ఆస్తులు తాకట్టు పెట్టి చూపించుకునే వాళ్ళు ఉంటారు. ఇలా చాలామంది ఇబ్బందులు పడి డబ్బులు కట్టే వాళ్ళు ఉంటారు. బాగా కోటీశ్వర్లు అంటే అది వదిలేసింది, వాళ్ళ సంగతి పక్కన పెట్టద్దు. మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళ గురించి మాట్లాడదాం. కాబట్టి మన చేతి నుంచి డబ్బులు ఖర్చు అవ్వకుండా ఆరోగ్యపరంగా ఏదైనా సమస్యలు వస్తే మనం సేఫ్గా బయటపడాలి అనేసి అంటే ఇలాంటిది కంపల్సరీగా మనకైతే ఉండాలి. తక్కువ డబ్బులతో మనం ఇన్సూరెన్స్ చేయించుకుంటాం, కానీ కవరేజ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కదా. ప్రతి నెల మనకి ఒక బడ్జెట్ అనేది ఉంటుంది కదా. ఇంటి రెంట్కి ఎంత అని చెప్పేసి, కరెంటు బిల్లుకి ఎంత అని చెప్పేసి, వాటర్ బిల్లుకి ఎంత అని చెప్పేసి, ఇట్లా ప్రతి ఒక్క దానికి ఒక అమౌంట్ అనేది మనం పక్కన పెడుతూ ఉంటాం కదా. అదేవిధంగా ఇది ఆరోగ్యానికి అని చెప్పేసి పక్కన పెట్టేసండి. దానివల్ల ఒక ఇన్సూరెన్స్ అనేది తీసి పెట్టుకుంటాం. దానివల్ల మనకి ఉపయోగం పడకూడదని చెప్పేసి కోరుకుందాం. ఒకవేళ ఏదైనా అవసరం పడితే మాత్రం తప్పనిసరిగా మనల్ని ఆదుకుంటుంది కదా. ఇప్పుడు ఎందుకంటే కరెంటు బిల్ కడతాము, మళ్ళీ మనకి రిటర్న్ అయితే రాదు కదా. అలాగే మనం
ఇంకొక బిల్ ఏదో కడతాం, ఇంటి రెంట్ కడతాం, మళ్ళీ మనకి రిటర్న్ రాదు కదా. అలాగే ఇది హెల్త్ది పక్కన పెట్టేసేయండి. సో దాని అవసరం పడితేనే మనకు అది ఉపయోగపడాలి, లేదంటే అవసరం లేదు, అది పక్కన వదిలేద్దాం కదండి. ఆ విధంగా ఆలోచించుకొని ఒక బడ్జెట్ అనేది ప్లాన్ చేసుకుని హెల్త్ ఇన్సూరెన్స్ తప్పనిసరిగా తీసుకోండి. ఆల్రెడీ తీసుకొని ఉన్న వాళ్ళు చాలా సంతోషం, ఎవరైతే తీసుకోకుండా ఉంటారో అలాంటి వాళ్ళు తప్పనిసరిగా తీసుకోండి. అలాగే తీసుకున్న వాళ్ళు మీ ఫ్రెండ్స్కి కూడా, మీ రిలేటివ్స్కి కూడా తెలియచేయండి దాని యొక్క ప్రాముఖ్యత ఏమిటి అనేటువంటిది. అలాగే మనం ప్రతి వారం ఒకటి లేదంటే 2 సార్లు మనం ఎవరైతే మన ఇన్సూరెన్స్ ద్వారా లబ్ధి పొందింటారో అలాంటి వారికి సంబంధించిన విషయాలు కూడా మీకు నేను తెలియజేయడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు లబ్ధి పొందారు. సో లబ్ధి పొందిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఎవరైనా సరే ఒకసారి అడిగి చూడండి, దానివల్ల వాళ్ళకి ఎంత డబ్బులు అనేవి సేవ్ అయి ఉంటుందో. కాబట్టి ప్రతి ఒక్కరూ ఒక హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి. అలాగే లైఫ్ ఇన్సూరెన్స్ కూడా తప్పనిసరి అండి ప్రతి ఒక్కరికి. ఎందుకంటే మనం ఎంతో కష్టపడి పనిచేస్తూ ఉంటాం, కుటుంబం మొత్తానికి మనమే పెద్ద దిక్కు, మనపైన మిగతా వాళ్ళు ఆధారపడి ఉంటారు. అలాంటిది అనుకోకుండా ఏదైనా జరిగి, మనకి ఏదైనా ప్రమాదం జరిగి, మనం ఏదైనా అయితే అప్పుడు మనపైన ఆధారపడినటువంటి వాళ్ళందరి పరిస్థితి ఏమిటి అనేది ఒకసారి ఆలోచించండి. సో వాళ్ళు మనం ఉన్నా లేకపోయినా సేఫ్గా ఉండాలంటే ఒక లైఫ్ ఇన్సూరెన్స్ ఉండాలి. సో మనం ఉన్నాము, సో మనం కట్టిన డబ్బులు భవిష్యత్తులో మంచి రిటర్న్స్ వస్తుంది, అది మన పిల్లలకో మనవలకో మనవరాలకో ఉపయోగపడుతుంది. మనకేదైనా అయ్యింది, దాని ద్వారా వచ్చేటువంటి డబ్బులు ఏదైతే ఉంటుందో అది ఫ్యామిలీ మొత్తాన్ని వాళ్ళు రోడ్లు పాలవ్వకుండా వాళ్ళు భవిష్యత్తులో కొద్దిగా నిలదొక్కోవడానికి ఆ డబ్బులు ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి ఒక హెల్త్ ఇన్సూరెన్స్, ఒక లైఫ్ ఇన్సూరెన్స్ అయితే తీసుకోండి. ఎవరికైనా దీనికి సంబంధించిన ఇంకా పూర్తి సమాచారం కావాలనుకుంటే మాత్రం మీకు నేను డిస్ప్లే ఒక నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి మీరు వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేయండి, పూర్తి సమాచారం అయితే నేను అందిస్తాను. మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు, వీళ్ళకి కువైట్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి 2 వర్కర్లు కావాలని చెప్పేసి అంటున్నారు. ఒకరు వచ్చి క్లీనింగ్ మరియు వంట చేయడానికి కావాలని చెప్పేసి అంటున్నారు. ఇంకొకరు వచ్చి ఆ ఇంట్లో ఉన్నటువంటి కువైట్ వాళ్ళు ఒకరిని చూసుకోవడానికి కావాలని చెప్పేసి అంటున్నారు. అంటే వాళ్ళు మానసికంగా కొద్దిగా ఇబ్బంది పడుతున్నారంటే, సో అలాంటి వాళ్ళకి తోడుగా ఉండడానికి, వాళ్ళని చూసుకోవడానికి ఒక మనిషి కావాలని చెప్పేసి అంటున్నారు. సో మొత్తం ఏంటంటే 2 వర్కర్లు కావాలంటున్నారు. మీకు ఎవరికైనా సరే ఆ విధంగా పనిచేయడానికి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీకు నేను డిస్ప్లేలో ఆ కువైట్ వాళ్ళకి సంబంధించిన డైరెక్ట్ నెంబర్ ఇస్తాను, వాళ్ళకి ఫోన్ చేసి పూర్తిగా కనుక్కొని మీకు వాళ్ళకి సమ్మతమైతేనే వెళ్ళండి. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి జహరా ప్రాంతం నుంచి మెసేజ్ పెట్టారు, ఒక హోటల్లో పనిచేయడానికి 2 వంట మాస్టర్లు కావాలని చెప్పేసి అంటున్నారు. అయితే ఆల్రెడీ కువైట్లో ఉన్న వాళ్ళు మాత్రమే కావాలని చెప్పేసి అంటున్నారు. సో మీలో ఎవరికైనా సరే మన తెలుగు వారికి సంబంధించినటువంటి హోటల్లో వంట మాస్టర్లుగా పనిచేయడానికి మీకు ఇంట్రెస్ట్ అనుకున్నట్లయితే మీకు డిస్ప్లే వాళ్ళకి సంబంధించిన నెంబర్ ఇచ్చాను, నెంబర్కి కాల్ చేసి పూర్తిగా కనుక్కొని మీకు నచ్చితే వెళ్ళొచ్చు. ఇవాళ చిట్టూరి కౌశిక్ అనేటువంటి అబ్బాయి 9వ సంవత్సరం పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ యొక్క పిల్లలు వాళ్ళు పుట్టినరోజు జరుపుకుంటుంటే వారికి కూడా నా తరపున, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కువైట్ దినార్ మన భారతదేశ రూపీస్లో సుమారుగా 279 రూపాయలుగా ఉంది. బంగారం విషయానికి వచ్చినట్లయితే బంగారం ధర మాత్రం నిన్నటికి వాళ్ళకి కొద్దిగా స్థిరంగానే ఉందని చెప్పేసి చెప్పుకోవాలి. మాలియాలో ఉన్న సూకల్వతిలో ఉన్నటువంటి షాప్ నెంబర్ 121లో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు 22 క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర 29 దినార్ల 636 రూపాయలుగా ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం బిస్కెట్ల రూపాయల బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర 32 దినార్ల 318 రూపాయలుగా ఉంది. సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అప్డేట్స్. రేపు రాత్రి 9 గంటలకు వచ్చే వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం. అందరికీ సెలవు. జై హింద్.